తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట పూల తోటలకు పరిమళమిచ్చే గుమగుమ పాట నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట రామచిలుకలకు వన్నెల అద్దే సారీ మైక్ పాడైనట్టుంది. మైక్ బాగానే ఉంది, నువ్వు పాడాలి పాడాలి. తను పాడలేదు. ఏమి రాగం, ఎందుకు పాడలేదు? క్యాసెట్ లో పాడింది తను కాదు, నేను. ఎస్, ఒరిజినల్ పాటలన్నీ నేనే పాడాను. నన్ను మోసం చేసి ఈ చెంప పాడినట్టుగా క్యాసెట్ రిలీజ్ చేశారు. నో, అబద్ధం. అబద్ధమైతే ఇప్పుడు పాడు. పాడతాను, పాడు పాడు. పాడతాను, నాకేం భయమా? పాడు. నా పాట తేట తెలుగు పాట ఆ గొంతు విన్నారు కదా, ఇప్పుడు నేను పాడతాను. పాట విని మీరే డిసైడ్ చేయండి. నువ్వు పాడటానికి వీల్లేదు. అవును, నువ్వు పాడటానికి వీల్లేదు. అవును, వీల్లేదు. అవును, మీరెవరండి వీల్లేదని చెప్పడానికి? మేము టికెట్ కొనుక్కుని వచ్చాం, మీరు పాడండి. నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట పూల తోటలకు పరిమళమిచ్చే గుమగుమ పాట నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట కన్న తల్లులను నిద్దుర పుచ్చే ఊయల పాట దైవాన్ని మేలు కొలిపే దీపరూపాల పాట నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట. ఇలా చేసింది అమ్మాయి. అదే నాకు అర్థం కావట్లా. ఇప్పుడే తను జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తాను, మీరే అడగండి. అవును, మీరు గ్యాంగ్స్టర్ ఎందుకు అయ్యారు? ఎవడ్రా కబాలి? పిలవండి రావండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలి